శబ్ద సందేశం నాటకం వినండి. చింతపండు కోసం అలివేలును బజారు కంపించినాను నాయనా. సత్యబాబు పక్కింటి పిల్లకాయలతో కలిసి ఆడనో ఆడుకుంటా ఉండాడు. ఏం నాయనా, ఎందుకట్లా గసబోసుకుంటా పరిగెత్తుకొస్తా ఉండావు? ఏం జరిగినది? మీ అమ్మ దగ్గర నుంచే జాబ్ వచ్చిందమ్మా. నిజంగా? ఎక్కడ? నాకు చూపించు నాయనా. చూస్తే మన ఇద్దరికి ఏం తెలుస్తుంది తల్లి? నీకు నాకు చదువు గిదువు రాదు. ఆ పోస్ట్ మ్యాన్ చదివి చెప్పమని కాళ్ళ వేళ పడ్డా. టైం లేదని చెప్పే ఆయన చక్కా పోయిండు. నేనే కవర్ చెప్పి చూసినాను. ఈ లోపల ఇంకొక అట్టపెట్టి కనబడుతూ ఉంది. నాయనో, దాన్ని కూడా తెరిచి చూడు. అమ్మా, దుడ్డేవైనా అనిపించిందేమో. దుడ్డేమీ కాదమ్మా, ఏందో కాగితాలు చుట్టమాదిగా ఉంది. అరే, దీంట్లో ఏమీ లేదు, ఉట్టి కాసుట్టు మాత్రమే. అంతేనా? జాబు కూడా లేదా? అయ్యయ్యో, ఇంత చేస్తే ఒట్టి కాసెట్. ఊరి విడిచిపెట్టి 6 నెలలు అవుతుంది కదా. ఏ ఊరు పోయిందో ఏమైపోయిందో అని ఈ 6 నెలలుగా గుబులు పెట్టుకుని ఉన్నాం కదా. జాబ్ కోసం ఎదురు చూసి చూసి కళ్ళు కలిసిపోయాయి కదా. మనకి దానికి రుణం తిరిగిపోయిందేమో అని భయపడిపోయాం కదా. ఇన్ని దినాలకు కువైట్ నుంచి జాబ్ వచ్చిందనే మాట పోస్ట్ మ్యాన్ నోట్లో నుంచి ఊడిపడింది. తీరా చింపి చూస్తే ఒక కాసెట్. వద్దొద్దని నెత్తి నోరు కొట్టుకున్నావు కదా నాయన. కానీ అమ్మే ఎనకుండా దేశం కాని దేశానికి ఎలబారెళ్ళిపోయింది. ఏందబ్బా, ఇల్లంతా నిశ్శబ్దంగా ఉండాదే? ఏ వెంకటాద్రే, ఎందుకట్ట గురుస్తా ఉండవా? అమ్మే అనసూయ, నువ్వు కూడా ఇంట్లోనే ఉండవా? ఎందుకట్ట ఏడు ముక్క పెట్టినావు? ఏం జరిగిందే? రాసావే రా, నీ పుణ్యమాని మా బతుకి తెల్లారింది. వచ్చి చూడు, ఇప్పటికైనా నీ కడుపుపురం తీరిందా పెదప్ప నాయుడు? ఓరోరి నీ పాసుకోలా, ఉరి మీ నా పైన పడినావా? భలే పనోళ్ళేవయ్యా నువ్వు. నేనేం చేసినానయ్యా నీకంత కోపం? గుర్తుగా ఓ కొంపలు పడిన వాళ్ళకే గల్ఫో అని ముంతపొగ పెట్టింది నువ్వు కాక ఇంకెవరయ్యా? పాస్పోర్టు ఈసారి ఏర్పాటు చేసి స్వయంగా బొంబాయి దాకా పోయి నీ పెళ్ళాన్ని కువైట్కు పంపించింది నేనే. అదేం తప్పుగాందే? ఇప్పుడు ఏమైంది నీకో? ఇంకా ఏం కావాలి సామె? 6 నెలలైపోయింది పోయి, అతి గతి లేదు. నువ్వేమో దినము మాకు నేల మీద సొక్క చూపిస్తూ ఉన్నావు. ఇన్ని దినాలకు ఈ పొద్దున క్యాసెట్ మాత్రమే వచ్చింది కువైట్ నుంచి. ఒక్క జాబు లేదు, దమ్మిడి సొత్తు లేదు. ఈ బాధ నీలాంటి పాస్పోర్ట్ల ఏజెంట్లకి ఎలా అర్థమవుతుందిలే? ఓర్ని బోండ బోడా, క్యాసెట్ వచ్చిందా? ఆ మాట చెప్పు ముందు. ఏదే ఇంకా ఎందుకు ఆ ఎడుపు చెప్పు. ఏడా క్యాసెట్? విందా, దీన్ని ఏం చేసుకుంటావో చేసుకో. నీ తెలివి తెల్లన్నట్టే ఉండదు. ఇది ఒట్టి క్యాసెట్ కదా యోయి, ఇదే నీ పెళ్ళం పంపించిన జాబు. ఇదా? ఇది జాబా? ఇంకేమనుకుంటువే? ఇగో, గల్ఫ్ నుంచి ఇప్పుడు ఎవరు ఏదో తెలిసి తెలియని భాషలో జాబులు జవాబులు రాయటం లేదు యోయి, అంతా కాసెట్లే. అది సరేనయ్యా, మీ ఇంట్లో టేప్ రికార్డు ఉండదా అని. టేప్ రికార్డా? మా ఇంట్లో ఎక్కడుంటుందే? లేకపోతే ఎక్కడి నుంచి తెప్పించావు యోయి? ఈ క్యాసెట్ నీ పెళ్ళ ఏం చెప్తుందో విన్నాం. అమ్మే అనసూయ, పక్కింట్లో టేప్ రికార్డు ఉందమ్మా. ఉండాలనైనా, కానీ 10 దినాలుగా పాటలు వినబడతాను లేదు. పాడయిందో ఏమో, తెలుసుకొని వస్తానుండు. ఇక దిగులెందుకు వెంకటాద్రి నీకో? జాబో అని కలవరిస్తా ఉండవు కదా. ఇప్పుడు క్యాసెట్టే వచ్చేసింది. ఇంక చూసుకో, వద్దంటే దుడ్డే దుడ్డు. అట్లా చెప్పే బలవంతంగా ఒప్పించి కువాడికి ఎగదలేవు. కూలీ నాలి చేస్తే వచ్చేది గొర్రెతో ఒక సంపాదనే కదా అని. దాంతో మీరెట్టా మిగిలి మిట్టలు పడతారు చెప్పు? బిడ్డలు పెరిగే వయసు కదా, వాళ్ళు కడుపు నిండా తిండి పెట్టొద్దా? కట్టుకొని 4 జతలు గుడ్డలు ఉండద్దా? ఇక 4 ఏళ్లు పోతే పెద్ద మనసు ఇక పెళ్లి చెయ్యొద్దా? అందుకని గల్ఫ్కు ఓ తూరి పోయిరేవాలి కదయ్యా. అక్కడ రాజా సంపాదన యోయి. పులిచెరలో మీ పెద్దమ్మ కొడుకు సౌదీకి పోయినాడని చెప్తీ కదా. సౌదీకి పోయేటప్పుడు పకీర్లుగా పోయినోళ్ళు వచ్చేటప్పుడు నవాబులుగా తిరిగి వస్తారు యోయి. అందుకే కదా నీ భార్యకు పట్ల బలంతాన కువైట్ పంపించింది నేను. మా మీద పెద్ద దమ్ముతో పంపించామని నేను అనుకుంటా ఉన్నాను అనుకోవద్దు. నేనేమంతా పిచ్చోని కదయో. వీసాకని పాస్పోర్ట్ కని నూలుగా చదివించానుగా. ఓసి ఊరికి నేను నాకు ఇచ్చినావయ్యిందయ్యా. పై ఆఫీసులు అడిగినప్పుడంతా సప్లైలు చేసినందే వల్లే కదా నీకు భిన్నాగా ఈ పాస్పోర్ట్లు ఈసాలు వచ్చినాయి.
ఆ కల్లూరు రాయిపాడి తులసమ్మకు 2 ఏళ్లుగా పోరకలాడి నాకు గాని ఈస రాలేదయ్యా. రాయపాడి తులసమ్మ దారి తోడుగా వస్తుందని తెలిసినాకే కదయ్యా నా భార్య కూడా ముగిసిందే. తోడంటే కడా వరకు తోడు కాదులే, ఆలోఘనం దాకా తోడుగాని పోతారు. ఆ పైన ఎవరు దారి వాళ్ళదే. నేను మాత్రం బొంబాయి దాకా పోయించినాను కదా. వాళ్ళిద్దరూ విమానం ఎక్కేదాకా నేను పక్కనే ఉండానులే. బిడ్డల్ని ఒక పూట కళ్ళ తోడుకుంటే నిలవరించలేకుండా ఉన్న మనిషి ఇన్ని దినాలుగా ఎట్లా హోరిస్తుందో ఏమో. నువ్వు రేణిగుంట స్టేషన్లో రైలు ఎక్కించినావు కదా. రైలు కదిలి నువ్వు అట్లా కనుమరుగైనావో లేదో కొంపలు మునిగిపోయినట్టుగా నీ భార్య ఒకటే ఏడవడయ్యా. మళ్ళీ బిడ్డల ముఖం చూస్తానో లేదోనని మీ నాగమణి దీర్ఘాలు మొదలెట్టిందనుకో. అప్పుడే కళ్ళ నీళ్లు పెట్టుకుంటే ఎట్టానే నాగమణి. 4 రాళ్లు వెనకేసుకోవాలంటే 10 మందిలో పేరు కీర్తిగా బతకాలంటే మనసు రాయి చేసుకోవాలా అని తులసమ్మ ఎంతగానో సర్ది చెప్పేదాన్ని చూసింది. లాభం లేకపోయా. పుట్టి బుద్ధిదిగాక పాకాల, చిత్తూరు, పీలేరు, తిరుపతి తప్పితే ఇంకొక ఊరి ముఖం చూసిన మనిషి కాదు. ఆ కొత్త కొత్త వాళ్ళల్లో కొత్త మనుషులతో ఎట్లా తనకలాడుతూ ఉండదోనని తెలియకైపోయా. బొంబాయిలో రైలు దిగినప్పటి నుంచి నీ పెళ్ళాంకు దిక్కులే తెలియదనుకో వెంకటాద్రే. సూటు బోటు వేసుకొనుండే ఏజెంట్లు కనపడితే దయ్యాలను చూసినట్టుగా బెదిరిపోయినది. ఆటోలో సుల్తానాబాగ్ వాళ్ళకి పోయినాం కదా. ఆ ఇంట్లో కువైట్కు బయలుదేరిన ఆడోళ్ళు ఇంకో 4 కనబడ్డారు. యోయి ఒక ఆమెదేమో మైసూర్ అనుకుంటా, ఇంకో మడిసిది గుడియాత్తం. ఒకరి భాష ఇంకొకరికి తెలవదు కదా. వాళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుకునే దానికి పడిన పాటలు చూడాలే గాని చెప్పడానికి వీలు కాదు. చెప్పడానికి వీలు కాదు. మీకంతా నవ్వులాటగానే ఉంటుంది అన్న. లేకపోతే ఈ మాదిరిగా ఈ దేశం మనుషులను ఆ దేశానికి సరఫరా చేసే ఏజెంట్ పనిలోకి ఎందుకు దిగుంటావు? పంపించేదానికి నూలుగా వసూలు చేస్తావు. కువైట్ నుంచి వాళ్ళు వచ్చిపోయినప్పుడంతా కమిషన్ మిగుతావు. పోతే పోనీ అని మేలు చేద్దామనుకున్నందుకు నన్ను రాక్షసుడి కింద లెక్క గట్టినట్టుండవే. నేను నీ పెళ్ళాన్నేమైనా సుడిగట్లు విడిచిపెట్టానయ్యా? అది సుల్తానా బేగం ఇల్లు. బేగం అంటే అట్టాటిట్టిట్టాటి మడిసి కాదయ్యో. కువైట్కు పోవాలనుకునే ఆడోళ్ళకంతా సుల్తానా బేగం మాదిరి జమాజెట్టి దగ్గర ట్రైనింగ్ దొరికితుందా అని ఏందో నేను రికమెండేషన్ చేయబట్టి సరిపోయినది. వారం దినాల్లో బేగం నీ పెళ్ళాన్ని ఎట్లా మార్చి పారేసిందో తెలుసునా? చీర్లు పోయి సల్వార్ ఖమీదులు వచ్చినాయ్యా. రోజుకు 2 తూర్లు స్నానం, సోపు సగం అరిగేదాకా గాని బేగం ఒప్పుకోదు. పూటకు 2 తూర్లు కోరిన తిండి చూసేదానికి నదురుగా లేకుండా ఈశ్లోమని ఈలగరుచుకుంటే బేగం ఒళ్ళు మండిపోతుంది. చూడా, బేగం డాక్టర్ని పిలిపించి టెస్టులు చేయించిందయ్యో. ఫోటోలు తీయించింది, వంట వార్పు నేర్పించింది. ఇక్కడ మనమంతా తినే అన్నాలు, పులుసులు, పచ్చళ్ళు ఆడ కుదరవయ్యోయి. అక్కడంతా పలావు, కట్లెట్లు, ఆమ్లెట్లు, ఫ్రైలు, కుర్మాలు. ఆ నాజుకు తిండి దానికి కాపట్టదు. నా పెళ్ళానికి గురికాకు పుల్లకూర సంగటి చాలా ఇష్టం. చూడా, బేగం వాళ్ళ ఇంట్లో నీ పెళ్ళం ముండ్ల పైన ఉన్నట్టే ఉండిందనుకో. ఇంకా ఎన్ని దినాలు అని నన్ను ఒకటే ఊదరగొట్టిందయ్యో. కడాకు కువైట్కు బయలుదేరే దినన్నాడు బురకాలు తొడుక్కోమంటే ఆగడం చేసిందనుకో. గల్ఫ్ పోయే ఆడవాళ్ళందరూ బురకాలు తొడగాల్సిందేనయ్యా, తెలుసునా? ఆఫీసులు గీఫీసుల భార్యలు కూడా బురకాల్లో తిరగాల్సిందే ఆడా. నాయనో, పక్కింట్లో టేపు పాడైపోయినదంట. ఎగవీధి చంద్రనని అడిగి ఇప్పించుకొని వస్తా ఉండాను. ఎవరు రికార్డు అయితే నీళ్ళే, మనకంత 1 గంట పని కదా. టేపు ఇడబెట్టు. ప్లగ్ ఏడా? ఈ ప్లగ్ ఊడిపోయి ఉండదే. సరిగ్గా వైరింగ్ అయినా లేని ఇంట్లో ఎట్లా బతుకుతూ ఉండరు మీరు? సరే, ఇది ఎట్లా ప్లగ్ సరిపోయింది కానీ ఆ టేప్ ఇలా అయ్యి. ఈ టేప్ రికార్డును ఆఫ్ చేసే స్విచ్ ఏడబ్బా? అన్నో, దీని స్విచ్ లూజ్ అయిపోయిందంట. చంద్రన్న కొంచెం బలంగా నొక్కమన్నాడు. బలంగానా? అబ్బాబ్బా, బలంగానే నొక్కుతా ఉన్నాను కదమ్మా. ఇది కదిలితే కదా. అబ్బా, ఆ స్విచ్ కాదన్నా, ఇది నొక్కాల. ఇదే? బాలే టేప్ రికార్డు దొరికిందా మనసు ఏమో నీకో. ఇది పని చేసేటట్టుగా లేదు. ఇచ్చే ముందు చంద్రన్న టెస్టింగ్ చేసి ఇచ్చినాడన్నా. వాళ్ళింట్లో సరిగ్గానే పాడింది. అయితే మిట్టేకు మీ స్విచ్లోనే ఉండాలా. స్క్రూ డ్రైవర్ ఉంటే ఇయ్యే, స్విచ్ ఇప్పి చూస్తా. మా ఇంట్లో అదెందుకుంటుందన్నా? పక్కింట్లో ఉంటే తీసుకురాపో అనసూయా. సరేనా? చూడెంకటాద్రా, కువైట్ నుంచి నీ పెళ్ళం పంపించే దుడ్డులో ముందుగా ఒక టేపు రికార్డు కొనుక్కో వెంకటాద్రే.
లేకపోతే నీ పెళ్ళం పంపించే క్యాసెట్లని దానికి ఈలు పడదా. ఆ ఆడమనిషి కనరాని దేశానికి పోయి 6 నెలలు అవుతా ఉంది. ఇంతదాకా అతి గతి లేదు. ఇక దుడ్డు వచ్చేది ఎప్పుడు, దాంతో నా కరువు తీరేది ఎప్పుడు? అబ్బబ్బబ్బా, అంతా దమ్మికి వచ్చడంగా ఉంది. కొంచెం ఓపిక పట్టవోయ్. దుడ్డు రాకనైపోతుందా ఏంది? నీ పెళ్ళాన్ని ఆల్గనంలో అప్పగించిన సుల్తానా బేగం చెప్పింది నాతో. నాగమణి పోయి చేరిన తావు పెద్ద మత్తేబుల్దంట, వద్దంటే ఉరుమానం. ఆల్గనమా? ముందుగా కువైట్ అంటివి కదయ్యా. కువైట్ అనే దేశం పేరయ్యా. ఆల్గనం అనేది దాంట్లో ఓ ఊరు. బొంబాయిలో విమానం ఎక్కితే కువైట్కు 4 గంటల ప్రయాణం. జడ్డాలో విమానం దిగాల, ఆడ నుంచి ఇంకో విమానంలో గంట ప్రయాణం. అప్పుడు రియాజ్ వస్తుంది. అక్కడి నుంచి బస్సులో పోతే ఆల్గనం వస్తుంది. అక్కడ దాకా తులసమ్మ నీ పెళ్ళాంతో బాటి ఉండుంటుంది. అక్కడి నుంచి ఎవరిదో వాళ్ళది. నీ పెళ్ళాన్ని చేర్చాల్సిన తావుకు తీసుకుపోయే కారులో కూర్చోబెట్టి అన్ని వివరాలు వివరంగా చెప్పి ఆ పైన సుల్తానా బేగం తిరిగిపోయాని బట్టి ఉంటుందిలే. అన్నో, స్క్రూ డ్రైవరు పక్కింటో దొరికింది, ఇందన్నా. ఇటదే ఇక్కడ ఇక్కడ వైరు ఊడిపోయి ఉండదయ్యా. సరిగ్గా పెడితే టేప్ పాడాలే. చూద్దాం. ఇది ఇప్పుడు ప్లగ్ చెక్కో. అది ఇప్పుడు స్విచ్ చెక్కో. అరే లైట్ వెలిగిందయ్యో, ఇంకా పాడుతుందిలే. మాటలేమి వినరావటం లేదే. కొంచెంసేపు ఉండో. పెద్దమ్మి, అనసూయ, నాయనా, అది అది అమ్మగొంతే. అట్టే ఉందే, కానీ పరిచయం పెట్టినట్టుగా మాటలు రాసుకుపోయి వస్తున్నాయే. చిన్నపాప, అలివేలు, ఒరే సత్యబాబు, మీరంతా బాగుండారా? ఎర్రి బాగులోడు మీ నాయన ఎట్టా ఉన్నాడు? ఏమైనారో అతిగతి తెలియకుండా పోయి కదమ్మే, నేనేం చేతు? అరే స్విచ్ పైకి లేచినది. ఈ టేప్ ఇక్కడ బాగా పాతదిగా ఉండదయ్యా, ఏమైందో ఏమో. మా నాగమణికి సినిమాలంటే ప్రాణం. ఆ ఊరికి తెలుగు సినిమాలు వస్తాయో రావో. ఓరో పిచ్చోడా, ఆ దేశంలో కూడా ఇక్కడ మాదిరిగా ఊళ్ళలో ఇండ్లు ఇంత దట్టంగా ఉంటాయనుకుంటున్నావా ఏందే? నేను పోలేదనుకో, కానీ పూల్చిన వాళ్ళంతా నాకు బాగా తెలుసు. వాళ్ళంతా ఇలా వరగా చెప్పినారు నాకు. చూసినంత దూరము ఇసుక పర్ల భూమినంట, రాళ్ళు రప్పలు. అక్కడక్కడ అదో రకం ఈత చెట్లు ఉంటాయంట, అదేలే ఖర్జూరు చెట్లు. ఇంటింటికి ఎంత లేదన్నా పర్లాంగు 2 పర్లాంగుల దూరం. అంత జమీందార్ల మహిళీల మాది ఉంటాయి. అట్లాంటి ఇండ్లల్లోనే ఒక దాంట్లో మీ నాగమ్మడికి పని దొరికింటుందిలేవో. వాళ్ళు సినిమాల కోసం టాకీసుల దాకా పోవలసిన పని లేదు. ఇంట్లోనే పెద్ద పెద్ద టీవీలు, ఈసీఆర్లు ఉంటాయి. అబ్బో, ఈ సిచ్చి మళ్ళా కదిలిందయ్యో. అదిగో టేపు కూడా కదిలింది. బాగా వినండి. ఈ దేశంలో కొంచెం కుదురుకుంటానే జాబ్ వేస్తానని ప్రమాణం చేసి వచ్చిన పాపాత్మురాలు ఇన్ని దినాలు అయిపోయాయి. జాబు రేసి పెట్టేదానికి మన భాష వచ్చిన మనుషులు ఒక్కరైనా లేకపోయి. నేనుండే చోటు ఒకటి కాదు, జైలు ఒకటి కాదు. చుట్టుపక్కల ఇల్లుండేది లేనిది తెలియకుండా 2 నిలువులెత్తున పారి గోడలు, నడిమెద్దిన మహిడి, తలపైకెత్తి చూస్తే ఆకాశం. చూడు, నేను చెప్పలా? తొలి తడవలేని ఇంట్లో అడుగుపెట్టినప్పుడు నా అతిగతి పట్టించుకునే మనిషి ఒకటి ఉండింది. ఆయమ్మది కూడా ఈ దేశం కాదంట, ఆ పక్కన బంగ్లాదేశమో ఏందో చెప్పింది. అవి నాకు ఇల్లంతా తిప్పి చూపించి నేను చేయాల్సిన పనులన్నీ ఇష్టంగా చెప్పింది. ఇదేమిల్లో ఏం పాడో, ఎప్పుడు ఈ ఇంట్లో టీవీ గొంతు చించుకుంటా ఉంటుంది. పిల్లకాయలు ఏళ్ళేస్తా, చేతులు తడతా, నానా రభసా చేస్తూ ఉంటారు. ఇక ఈ ఇంటి ఇల్లాలు బొద్దుగా బంగారు నగలతో మిస్మిస్లాడుతూ ఉంటుంది. ఆమె చుట్టూ అంతోళ్ళు ఇంతోళ్ళు 7-8 మంది దాకా బిడ్డలుంటారు. ఈ ఇంటి కామందుకు చౌరుబాయిల ఆదాయం లక్షల లెక్కల్లో వస్తాదంట. 3 భార్యలు, 3కి ఏరే ఇండ్లు. ఇంటుండా? మొదట్లో ఈ ఇంట్లో నేను చెయ్యాల్సిన పనేందో ఆ పని మనిషి చెప్పినప్పుడు నా గుండె గుఫేరుమని కొట్టుకుందనుకో. రాత్రి పడుకోబోయే ముందే రేపు తెల్లారి ఎవరెవరికి ఏ టిఫిన్ కావాలనో తెలుసుకోవాలి. ఒక బిడ్డ ఉడకబెట్టిన గుడ్లు, ఎముకల సూపు కావాలంటది. ఇంకొక పిల్ల పూరి, ఉర్లగడ్డ మసాలా అంటది. ఒక పిల్లకాయ చపాతీ, చేపల కూర అంటాడు. ఇంకొకడు ఖర్జూర పళ్ళ హల్వా కావాలా అంటాడు. అమ్మో, అన్ని రకాలు చేయాలనా? తెల్లవారుజామున 4 గంటలకంతా లేచి
ఎవరెవరికి ఏదేది కావాలనో అది చేసి పెట్టాలి. టిఫిన్లు సంత ముగిసేటప్పటికే 8 అవుద్ది. అప్పటి నుంచే ఫ్రిడ్జ్లో నిలబెట్టిన రకరకాల మాంసాలతో కసరత్తు మొదలెట్టాల. నూనెలతో, మసాలాలతో, కత్తులతో, కటారులతో, బిర్యానీలు, పలావులు, వేపుళ్ళు, ఆమ్లెట్లు, అబ్బబ్బబ్బబ్బా, ఇంకా వాళ్ళు కోరినవన్నీ బేసిన్లే వండేయాల. 1 గంటకంతా చేసినవన్నీ ఖాళీ చేసి ఎక్కడి వాళ్ళు అక్కడ సమస్యలు పడిపోతే అప్పటిక మాసిన బట్టలన్నీ తెచ్చి భుజింగూట్లోంచి చేతులు ఊడిపోయేటట్టుగా రేవు మొదలెట్టాల. అబ్బా, ఇంత చాకరియా? మళ్ళా సాయంత్రం 5 గంటల నుంచి వంటల తయారీకి తలపడాలా. రాత్రి కాను వీడియో రాకాసు మాదిరిగా గగ్గోలు పెడతాది. ఎవరూ ఒక పట్టాను భోజనానికి రారు. పని మనిషి పడిగాపులు పడతా గోరించాల. అందరూ తిని ఇల్లు మాటు మడిగేటప్పటికి 1, 10, 11 అవుద్దమే. పని మనిషి 5-6 గంటలు పడుకోగలిగితే బ్రహ్మాండం. మళ్ళీ ఏమొచ్చింది మిసిలుకో? చీటికి మాటికి ఆగిపోతా ఉండదే. ఆ దేశంలో అంతా స్వర్గం మాదిరిగా ఉంటుంది. అన్ని పనులకు మిషన్లేనని ఊరికి అట్లా కాలం గడిపితే వద్దంటే దుడ్డు చేతిలో పడుతుందని చెప్పింది కదా అందురా. ఈ హింస పడేదానికేనా ఇంత దూరం పోయింది? నాయనా, అమ్మ మన దేశానికి తిరుక్కొని రావాలంటే చాలా దుడ్డు కావాలి కదా. అమ్మ ఆ దుడ్డు సంపాదించేది ఎప్పుడు, మన దేశానికి వచ్చేది ఎప్పుడు నాయనా? అప్పుడే అంత తెలిసిపోయినట్టు ఏడుపులు పెడబొబ్బులు పెట్టొద్దు. మీ నాగమ్మని అక్కడ జీతమంత ఇస్తా ఉండారో ఇంకా చెప్పనే లేదు కదా. ఈ పాడు టేపు రికార్డులో స్విచ్ లూజ్గా ఉన్నట్టుండదయ్యా. ఇదిగో మళ్ళా కదిలిందయ్యో. వినండి. ఏం చెబుతున్నామే, నా బతికిట్టా రాళ్ళు ఇంకొకట తెల్లారిపోయే. సీతమ్మోరికి అశోకవనం మాదిరిగా నాకు ఇది పెద్ద సెరైపోయే. పగులంతా వంటింట్లోనే. అయ్యేం మాంసం కూరలో, అయ్యేం గరం మసాలాలో, వీళ్ళు ఎట్ట తింటారో, ఎట్ట అరిగించుకుంటారో ఆ పరమాత్ముడికే తెలియాలి. మగోళ్ళు మస్తుగా సంపాదించుకొస్తే ఆడోళ్ళు అన్ని అంగులతో వాళ్ళ కుషామతి చేస్తారు. వాళ్లకు వాళ్లే మనుషులు. నా బోటోళ్ళని ఫ్రిడ్జ్ మాదిరిగా, మిక్సీల మాదిరిగా, వాషింగ్ మిషన్ల మాదిరిగా ఒక పనిముట్టుగా చూస్తారు. అందరికంటే ముందుగా నిద్రలేయాలా, అందరి కోసము వంటలు చేయాలా, అందరూ తిన్నాక మిగిలిందేమన్నా ఉంటే తినాలా, అందరూ నిద్రపోయినాక పడుకోవాలి. ఒక ఇరుగు లేదు, పొరుగు లేదు. దినాలు, వారాలు, నెలలు దొర్లిపోతుండాయి. ఈలోగా మీరు జాబులు రాసింది తెలీదు, లేనిది తెలీదు. ఇదిగో ఈ జాబు నీకు వచ్చింది అని చెప్పేదెవరు? వచ్చింది పో, చదివి ఇది మీ వాళ్ళ సమాచారం అని చెప్పేదెవరు? ఇంకా నేను ఇంతేనేమో. కళ్ళల్లో మిదిలే నా బిడ్డల్ని ఇక నేను కళ్ళల్లో మాత్రమే చూడగలనేమో. పూర్వజలములో ఏ ఆలు మొగుళ్ళు ఎడబాటు చేస్తునో, ఏ పసికందులను ఆకలితో మాడిస్తునో, ఏ పచ్చి కొమ్మల్ని ఇరి చేస్తునో, ఈ జలముకు భగవంతుడు నన్నిట్ట చిన్న చూపు చూసిండు. అమ్మా, కాకపోతే కట్టుకున్న మొగుళ్ళు వదిలిపెట్టి, కన్న బిడ్డలు వదిలిపెట్టి, ఉండూరు వదిలిపెట్టి, అయిన వాళ్ళందరినీ వదిలిపెట్టి మళ్ళా టేప్ రికార్డ్ ఆగిపోయిందయ్యా. పూర్తిగానే దాకా ఇది పని చేస్తుందో లేదో అని అనుమానంగానే ఉండదు. మీ నాగమణి అవసరం లేని సోదంతా చెప్తూ ఉండదే గాని ఇప్పటికి దుడ్డెంత సంపాదించినదో చెప్పనేరు కదా. బాలే పలాతన మనిషిలే నీ భార్య. కానరాని దేశంలో ఆడమనిషి పడరాని పాటలు పడతా ఉండదే. వినేదానికే ఈ బాధ నరమానాలు కొద్దని అనిపిస్తా ఉండదే. ఇక పడిందంటే మాటలా? నాయనా, ఉప్పు పప్పు కోసరం కూడా అమ్మెప్పుడు బజారుకైనా పోయిన మనిషి కాదు. ఇప్పుడు ఇంత దూరం ఎట్టా పోయిందో తలుచుకుంటేనే ఆశ్చర్యంగా ఉండది. నీ కొడుకు ఏడగిపోయినాడు వెంకటాద్రే. వాడైతే ఇంకేదైనా టేప్ రికార్డు తెచ్చుంది కదా. పోనీ వాళ్ళ అమ్మ గొంతైనా ఉండు కదా. వాడొక్క నిమిషం కూడా ఇంట ఉంటాడా అన్నా? ఎప్పుడు ఆటలే. అబ్బా, ఈ సిచ్చి నొక్కి నొక్కి నా చెయ్యి నొప్పిగా ఉండదయ్యా. అమ్మయ్యా, మళ్ళీ కదిలింది సిచ్చే. వినండి. ఇట్లా నేను పరిపరి విధాలుగా కుమిలిపోతా ఉంటే ఒక దినం ఆ ఇంట్లో పిల్లగొతి పరిగెత్తుకుంటా వచ్చి నా చెయ్యి పట్టుకొని నీకు ఫోను అంట పక్క రూంలోకి లాక్కుపోయింది. ఇదేం మాయరా దేవుడా అని ఫోన్ ఎత్తి చెవి దగ్గర పెట్టుకుంటే కడుపులో పాలు పోసినట్టుగా, చెవుల్లో పెళ్లి మేళం మోగినట్టుగా ఇన్ని దినాలైనాక మన మాట వినబడింది. హలో
అమ్మే నాగమణే, నేనమ్మే పులిచెర్ల రంగన్నని అనేటప్పటికి అన్నా నువ్వా అని బిత్తరపోతుని ఎట్టనో మాట ఊడి పడిపోయా. ఆయన మేము ఉండే చోటికి 100 మైళ్ళ దూరంలో ఆల్బుకారియా అనే చోట టైలర్గా ఉన్నాడంట. కల్లూరు నుంచి మీరు రాసిన జాబులు చేరినాక నాకు ఫోన్ చేసిండు. ఫోన్ పైన చాలాసేపు మాట్లాడే లేదమ్మే, జాగ్రత్తగా ఇను. నువ్వు జాబులు జవాబులు రాయను లేవు, చదవను లేవు, అందువల్ల నువ్వు ఒక పని చెయ్యి అనిండు. చెప్పన్నా అని గుంజుకుంటి. వారం దినాల్లో నేను ఒక సంచి పోస్టులో పంపిస్తాను నీకు. అందులో కల్లూరు అడ్రస్ రాసి స్టాంపులు అంటించిన కవరు, దాంతో కూడా ఒక ఖాళీ క్యాసెట్టు ఉంటాయి. మీ ఇంటికి వెళ్ళామడికి టేప్ రికార్డర్ తీసుకో. అందరూ నిద్రపోయినాక నువ్వు నీ రూమ్లో కూర్చుని అందులో ఈ క్యాసెట్ పెట్టు. ఏ మర నొక్కితో టేపు తిరుగుద్దో ఆ మర నొక్కు. ఆ పైన మాట్లాడు. టేపు నీ మాటల్ని బాగా పెట్టేస్తుంది. ఆ కాసెట్ని నేను స్టాంపులు అంటించిన లోపల సంచిలో పెట్టి శుభ్రంగా 4వ పక్క కూడా కుట్టేసి ఎవరి చేతైనా ఇచ్చి అది తపాలా పెట్టులో పడేట్టు చూడు. క్యాసెట్ 10 రోజుల్లో కల్లూరు పోయి నేరుగా మీ ఇంటాయన చేతుల్లో వాలిపోద్ది. నీ భర్త, నీ బిడ్డలు, ఇంకా నీకు అయినోళ్ళు అందరూ చుట్టూ కూర్చొని టేప్ రికార్డులో దాన్ని పెట్టి బిసనొక్కి నీ మాటలు వింటారు. ఏమే తెలిసిందా నాగమణే అని అడిగిండు మా పులిచెర్ల రంగన్న. నీకు పుణ్యం ఉంటుంది, తప్పకుండా క్యాసెట్ పంపించు అంటిని. ఆయన బిడ్డల పాపలు సల్లంగా ఉండాల, ఆయన ఇల్లు 10 ఇళ్ళు కావాలా. మా పులిచెర్ల రంగన్న దేవుడు మాదిరిగా నన్ను ఆదుకునిండు. వారం రోజుల్లోనే క్యాసెట్ వచ్చింది. ఇప్పుడు రాత్రి 1:12 అయింది. అందరూ నిద్రపోతా ఉండారు. నేను నాకు ఇచ్చిన రూమ్లోకి పోయి తలుపు మూసి గడిపెట్టిన. టేప్ రికార్డర్లో మరనొక్కిన. గొంతిప్పినా మాట్లాడుతూ ఉండా. లంగమ్మగుండి తల్లిగా బిడ్డల్ని ఇంతగా కష్టపడి ఉన్నావు, పుట్టగతులుంటాయా? మళ్ళా ఆగిపోయింది. అమ్మ ఎదురుగా కూర్చొని మాట్లాడుతూ ఉన్నట్టే ఉంది కదా నాయన. ఎన్ని దినాలైపోయింది అమ్మను కళ్ళ చూసి. అమ్మే, అప్పుడే మీ అమ్మ ఎంత బాగా మాట్లాడేది నేర్చుకునేసిందో చూడమ్మా. కువైట్ పోకముందు ఎప్పుడైనా ఈ మాదిరిగా 4 మాటలు వరుసగా మాట్లాడినా. ఇంగ్లీషు మాటలు కూడా ఎంత బాగా నేర్చుకుందో చూడు. వింటుంటే మాట్లాడుతూ ఉండేది మీ అమ్మేనా అని నాకు అనుమానంగా ఉందే. ఇంకేమనుకుంటావు కువైట్ అంటే? ఓ తూరి ఊరికి రాని చూద్దుగానే జామ్మని సినిమా స్టారు మాదిరిగా తయారై వచ్చి నీ ముందు నిలబెడితే నువ్వు డంగ్ అయిపోవాలా. వస్తా ఆ అమ్మ తెచ్చే టీవీలు, టేపులు, కెమెరాలు, కండద్దాలు ఎవరెవరికి అమ్మాలో ఇప్పటి నుంచి ఆలోచించి పెట్టుకో వెంకటాద్రయ్య. వానొస్తుందని మేఘాల వెంక కాపెట్టుకుని చూసినట్టుంది మా వ్యవహారం. జవాబు రాసేదానికే మా ఆడదానికి చేత కాలేదు. చెప్పుకొని రావాలంటే ఏదో రావాలన్నా కూడా తెలియదు. అది మా బతుకు. అప్పుడే అంతగా భయపడిపోవద్దు వెంకటాద్రే. ఓ తూరి మన దేశానికి తిరిగి రాని అన్ని దిలు ఆమెకి ఎట్టా వచ్చుంటాయో నువ్వే స్వయంగా సుద్దు గాని. అబ్బాబ్బా ఉండవయ్యా, ఇంత గట్టిగా నొక్కితే ఇప్పుడే సిచ్చికెళ్తా ఉండదు. అదిగో ఆ టేపు తిరుగుతా ఉందయ్యో. నీ పెళ్ళం ఇంకా ఏం చెప్తుందో కరువుతిగా అయినండి. సత్యబాబు, నువ్వు బడికి వెళ్లకుండా ఉండమాక, బాగా చదువుకో. సంవత్సరానికో 2 సంవత్సరాలకో నేను తిరిగి వచ్చేటప్పుడు మీకందరికీ పెట్టి నిండుకు డ్రెస్సులు తెస్తా. అమ్మే అనసూయో, మీరు ఇంక నాకు జాబులు రాయమాకండి. ఇట్టనే మీరు కూడా ఒక క్యాసెట్ తెప్పించి మీ మాటలు టేప్ చేయించి పంపించండి. నాకు ఎన్నెన్నో సంగతులు తెలుసుకోవాలనుందమ్మే. 3వ ఇంట్లో కమలమ్మత్త కోడలు 9 మాసాల గర్భిణిగా ఉండే. నేను వచ్చేసిన కొత్తలోనే నీలాడుంటదిలే. ఏం బిడ్డ, మగబిడ్డ ఆడబిడ్డ? మీరు వానాకాలంలో వానలు వచ్చి ఏట్లో కొత్త నీళ్ళు వచ్చినప్పుడు మన ఇల్లు సెమ్మెక్కుండాల. అప్పుడు మీరంతా ఎక్కడ పడుకుంటారు? కొత్త నలుపు తెచ్చి మంచాలు అల్లుకుంటారా లేదా? మన ఇంటి వెనక ఒక కరివేపాకు చెట్టు నాటొస్తుంది. అది ఎంత ఎత్తు పెరిగిందమ్మే? పాపం లేత చెట్టు. ఇప్పుడిప్పుడే దానిలో ఆకు కొయ్యొద్దు. తల్లి అనసూయ, మీ నాయన చూపులు కట్టా బింకంగా ఉంటాడు, కానీ మనసులో పసిబిడ్డే. ఆకలి కాలేదు అంటాడు. 1కి 2 సార్లు పిలిచి అన్నం పెట్టాలా. ఈరోజు స్నానం వద్దులే అంటాడు. నీళ్లు తోడేసి పోసుకోమనాల. ఆయనకు ఎండాకాలం వస్తే పప్పు సింతాకు పుల్లగూరంటే ఇష్టం. పండగ నెలొస్తే అనపగింజలు తీగూరంటే ఇష్టం. వానాకాలం వస్తే పుట్టపూత కూరంటే ఇష్టం. ఆయన తనకిది ఇష్టము అని చెప్పడు. అయినా నువ్వే చేసి పెట్టాలమ్మే. ఆయన్ని కూడా ఒక బిడ్డలాగానే చూసుకోవాలా.
నాగమణి, ఏమే తెలిసింది కదా, మీ పులిచెర్ల మామ మళ్ళా ఈ మధ్య ఒక తూరు ఫోన్ చేసి చెప్పిండు, ఉగాది పండగకంతా ఈ క్యాసెట్ మీ చేతిలో ఉంటుందంట. ఉగాదికి మీకు యాపపొత్తు దొరుకుతుంది, కొత్త బెల్లం కూడా దొరుకుద్ది, మామిడి పిందులు చెరుకు ముక్కలు దొరుకుతాయి, మల్లెపూలు దొరుకుతాయి. పాపిస్తుందండి, నాకు ఇక్కడ ఏమీ దొరకవు. మళ్ళా మీ మధ్యకు వచ్చి పడిపోతేనే నాకు ఉగాది. ఎప్పుడు వస్తుందో నాకు ఉగాది, ఎప్పుడు వస్తుందో నాకు ఉగాది. ఏందబ్బా స్విచ్ ఆఫ్ కాలేదు, క్యాసెట్లో ఇంకా ఖాళీ ఉండదు. టేప్ పనిచేస్తూనే ఉండదు. అంటే నీ పెళ్ళా మాట్లాడింది అయిపోయిందని కదా అర్థం. అయిపోయినది, ఉండి ఆపుతా. అమ్మా, అమ్మ ఎప్పుడు వస్తుంది నాయనా? ఆ మాట ఏమైనా చెప్పిందా తల్లి మీ అమ్మ? సంవత్సరానికో 2 ఏళ్లకో వస్తాను మాత్రం అంటా ఉంది కదా. ఆ సంగతి సరేలేవయ్యా, ఇందుకు ఏమాత్రం దుడ్డు సంపాదిస్తా ఉందో చెప్పిందా మహానుభావురాలు? లేదే. ముఖ్యమైన సంగతులు ఏమీ చెప్పకుండా గాలి మాటలు మాత్రమే మూటలు గట్టి పంపించిందయ్యా. నాయనా, బిన్నా పోయి ఓ క్యాసెట్ కొనుక్కుండా నువ్వు సత్యబాబును అలిమేల్ని కూడా రమ్మని చెప్తాను. అందరూ కలిసి క్యాసెట్లో మాటలు రికార్డులు చేసి పంపిద్దాము. అమ్మ అడిగిన సంగతులన్నీ వివరంగా చెప్పి రికార్డులు చేయాలా? నువ్వే చెప్పు పెద్దబనా, క్యాసెట్ ఎక్కడ దొరుకుతాయా? పాకాలలో రికార్డింగ్ షాపులో దొరుకుతాయ్యా. ఒక్కొక్కటి 20-30 దగ్గర నుంచి 50 దాకా ఉంటుంది. పూట పోనీలో 50 రూపాయలు తెచ్చే మంచి రకంగా తెస్తాను. క్యాసెట్ తెస్తావు సరే, రికార్డ్ ఎట్టా తెస్తావు? ఏ ఈ టేప్ రికార్డు చేయలేమా? దీంట్లోనా? ఓ తూరి వినడానికి ఆ క్యాసెట్ పాడైపోయినట్టు కనపడతా ఉండదే. ఈ టేప్ రికార్డ్ పని కాదు, మంచిది కావాలా? మరి యాడ్ నుంచి తెప్పిస్తావో ఏమో. మీ అనసూయ, మంచి టేప్ రికార్డు ఎవరింటో ఉండదు? ఈ చుట్టుపక్కలుండే వాటిల్లో ఇదే మంచిది నాయనా. అది సంగతి. చూడు వెంకటాద్రే, ఈ తడవుకు నా దగ్గర ఉండే టేప్ రికార్డు తెచ్చిస్తా. క్యాసెట్ రికార్డు చేసి పంపించండి. ఆ క్యాసెట్లో అడగాల్సినవన్నీ అడిగేది మర్చిపోకుండే. ఏందే, ఎంత సంపాదన, ఏ రకంగా అంపిస్తుంది, ఎప్పుడు పంపించేది అన్నీ అడిగేసేయండి. ఇదిగోనయ్యో వెంకటద్రు, మీకు టేప్ రికార్డు ఇచ్చిందెవరో కూడా ఇసిదంగా చెప్పండి. ఈసారి ఇక్కడికి వచ్చేటప్పుడు టేప్ రికార్డు తెమ్మని అడగండి, మర్చిపోవద్దు. సరేనా? నాయనా, ఇంకో తూరి అమ్మ గొంతు వినాలని ఉంది నాకు. ఈ టేప్ రికార్డు ఇంకో తూరి పనిచేస్తుందో లేదు, కనీసం మీ అమ్మ గొంతైనా సరిగ్గా వినే అదృష్టమైన మిగిలిందో లేదో మనకు. అమ్మా, ఎప్పుడొస్తావమ్మా నువ్వు? నీ మాటలు వినాలని ఉందమ్మా. మాకు మంచి టేప్ రికార్డులు ఎప్పుడు పంపిస్తావు? మళ్ళా ఎప్పుడు వస్తావమ్మా నువ్వు? మళ్ళా ఎప్పుడు వస్తావమ్మా నువ్వు? ఇంతవరకు శబ్ద సందేశం నాటకం విన్నారు.